వందే భారత్, అమృత్ భారత్ ఈ పేర్లు అందరికీ తెలుసు. కానీ 52 ఏళ్లుగా రోజూ పరిగెత్తుతున్న ఒక సాధారణ రైలు ఇప్పటికీ రైల్వేనే గర్వపడేలా చేసింది అంటే నమ్మగలరా? హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు లక్షల మంది జీవితాలతో కలిసి ప్రయాణిస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే నుంచే అత్యుత్తమంగా నిర్వహిస్తున్న రైలు అవార్డు అందుకుంది. ఈ రైలు ఎందుకంత స్పెషల్? ప్రీమియం కాకపోయినా బెస్ట్ ఎలా అయ్యింది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా ఈ రైలుకు ఫ్యాన్ అవుతారు. భారతీయ రైల్వే కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు, అది ఈ దేశపు ధమని. లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతూ సంస్కృతులను, ప్రాంతాలను అనుసంధానించే మహాశక్తిగా ఇది నిలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగిన రెండవ అతిపెద్ద ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే కాలక్రమేణా ఎన్నో మార్పులకు లోనైంది. నేడు వందే భారత్, అమృత్ భారత్ వంటి అత్యాధునిక రైళ్లు పట్టాలపై దూసుకెళ్తున్నా కొన్ని రైళ్లు మాత్రం కాలంతో పోటీపడుతూ తమ ప్రత్యేకతను కాపాడుకుంటున్నాయి. అటువంటి అరుదైన రైళ్లలో అగ్రగణ్యమైనది గోదావరి ఎక్స్ప్రెస్. ఇది కేవలం ఒక రైలు కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండె చప్పుడు. గోదావరి ఎక్స్ప్రెస్ ప్రస్థానం 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. అప్పట్లో దీనిని వాల్తేరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్గా పిలిచేవారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణించే ఈ రైలు ఉత్తరాంధ్రను అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధానితో అనుసంధానించిన ముఖ్యమైన వారధిగా నిలిచింది. రోడ్డు మార్గాలు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఈ రైలు లక్షలాది మందికి ఒక వరంలా మారింది. గోదావరి నది పేరు మీదుగా ఈ రైలుకు పేరు పెట్టడం వెనక ఒక భావన ఉంది. గోదావరి ఎలా తెలుగు నేలంతటినీ పోషిస్తుందో ఈ రైలు కూడా ప్రజల మధ్య బంధాలను అలానే బలపరుస్తుందనే నమ్మకం అందుకు కారణం. ప్రారంభ దశలో గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్నో సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంది. అప్పట్లో సింగిల్ లైన్ ట్రాక్లు ఉండటంతో ఎదురుగా వచ్చే రైళ్ల కోసం గంటల తరబడి ఆగాల్సి వచ్చేది. ఆవిరి ఇంజిన్లు, తర్వాత డీజిల్ ఇంజిన్లతో నడిచే ఈ రైలు నేటి విద్యుత్ ఇంజిన్ల వేగాన్ని అందుకోలేకపోయేది. సెమఫోర్ సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగా భద్రత, వేగం పరంగా కూడా పరిమితులు ఉండేవి. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆలస్యాలు సహజమే. అయినప్పటికీ రైల్వే సిబ్బంది అంకితభావం వల్ల గోదావరి ఎక్స్ప్రెస్ ఒక నమ్మకమైన రైలుగా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో హైదరాబాదుకు వెళ్లాలన్నా, విశాఖపట్నం చేరాలన్నా సామాన్యుడి తొలి ఎంపిక గోదావరి ఎక్స్ప్రెస్నే. విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు ఈ రైలుపై ఆధారపడ్డారు. విశాఖపట్నం ఓడరేవు నగరం కావడంతో వ్యాపార అవసరాల కోసం రాజధానికి వెళ్లే వాణిజ్యవేత్తలకు కూడా ఈ రైలు ఒక ల్యాండ్ మార్క్గా మారింది. 700 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రతిరోజు నిరంతరాయంగా అధిగమిస్తూ ఈ రైలు తెలుగువారి జీవితంలో భాగమైంది. భారతీయ రైల్వేలో సమయపాలనకు పేరుగాంచిన కొద్ది రైళ్లలో గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటి. దక్షిణ మధ్య రైల్వే ఈ రైలు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. దాదాపు 52 ఏళ్లుగా నిరంతరాయంగా నడుస్తున్న ఈ రైలుకు బెస్ట్ మెయింటైన్డ్ ట్రైన్ అవార్డు లభించడం దాని గొప్పతనానికి నిదర్శనం. శుభ్రత, కోచ్ల నిర్వహణ, బెడ్డింగ్ సౌకర్యాలు ప్రీమియం రైళ్లకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంటాయి. మహమ్మారి తర్వాత ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మార్పులు అమలు చేశారు. సాంకేతికంగా కూడా గోదావరి ఎక్స్ప్రెస్ కాలానికి అనుగుణంగా మారింది. ప్రారంభంలో ఐసీఎఫ్ కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు ఆధునిక ఎల్హెచ్బి కోచ్లతో ప్రయాణిస్తోంది. ఈ కోచ్లు ఎక్కువ వేగాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా కుదుపులు తక్కువగా ఉంటాయి. ప్రమాద సమయాల్లో కోచ్లు ఒకదానిపై ఒకటి ఎక్కకుండా రక్షించే యాంటీ క్లైంబింగ్ టెక్నాలజీ వల్ల ప్రయాణం మరింత సురక్షితంగా మారింది. గోదావరి ఎక్స్ప్రెస్ అంటే తెలుగువారికి కేవలం ఒక రైలు మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. చిన్నప్పుడు వేసవి సెలవులకి అమ్మమ్మగారి ఊరికి వెళ్లడం, గోదావరి బ్రిడ్జిపై రైలు దూసుకెళ్తుంటే వచ్చే శబ్దం, రాజమండ్రి స్టేషన్లో కాఫీ తాగిన జ్ఞాపకాలు, ఇవన్నీ ఈ రైలుతో విడదీయరాని బంధంగా మారాయి. ఎన్ని కొత్త రైళ్లు వచ్చినా, వందే భారత్ లాంటి వేగవంతమైన సేవలు ఉన్నా, రాత్రిపూట హాయిగా పడుకుని ఉదయానికి గమ్యానికి చేరుకునే సౌలభ్యం గోదావరి ఎక్స్ప్రెస్కే ప్రత్యేకమని ప్రయాణికులు భావిస్తారు. మహమ్మారి తర్వాత గోదావరి ఎక్స్ప్రెస్ సేవలు మరింత ఆధునికమయ్యాయి. టికెట్ బుకింగ్ నుంచి కేటరింగ్ వరకు అన్నీ డిజిటల్ అయ్యాయి. సీటు వద్దకే ఆహారం ఆర్డర్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఏసీ కోచ్లలో బయో టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ ల్యాంపులు వంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేశాయి. రైల్వే నెట్వర్క్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది ప్రయాణికుల రాకపోకలకే కాదు, రైల్వే ఆదాయానికి కూడా కీలకంగా మారింది. రోజూ వేలాది మంది ఈ రైలు ద్వారా ప్రయాణించటం వల్ల కేటరింగ్ సిబ్బంది, చిన్న వ్యాపారులకు ఉపాధి లభిస్తోంది. కొత్త తరం రైళ్లు వచ్చినా గోదావరి ఎక్స్ప్రెస్ ఆక్యుపెన్సీ ఎప్పుడూ దాదాపు నిండుగా ఉండటం ఈ రైలుకు ఉన్న ప్రజాదరణను చూపిస్తోంది.
భవిష్యత్తులో గోదావరి ఎక్స్ప్రెస్ను మరింత వేగవంతం చేయడానికి ట్రాక్ల ఆధునికీకరణ జరుగుతోంది. భద్రతను పెంచడానికి కవచ్ అనే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను ప్రవేశపెడుతున్నారు. అలాగే సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లను ఎయిర్పోర్ట్ స్థాయి సౌకర్యాలతో పునరభివృద్ధి చేస్తున్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగం. 1974లో మొదలైన ఈ ప్రయాణం నేడు లక్షలాది మందిని కలుపుతున్న ఒక జీవంత కథగా మారింది. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన బెస్ట్ మెయింటైన్డ్ ట్రైన్ అవార్డు ఈ రైలు కిరీటంలో మరో మణిహారంలా మెరుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తన్ను తాను మార్చుకుంటూ, సాంకేతికతను జోడించుకుంటూ గోదావరి ఎక్స్ప్రెస్ తన ప్రస్థానాన్ని మరింత సురక్షితంగా, గర్వంగా కొనసాగిస్తూనే ఉంటుంది. రైలు కూత వినిపించిన ప్రతిసారి గోదావరి పలకనింపు మన హృదయాల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణం కేవలం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేరుకోవడం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ అనుభూతి. సాయంత్రం 5:20 విశాఖపట్నం స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 1 లేదా 8 వద్ద ఈ రైలు సిద్ధంగా నిలిచినప్పుడు అక్కడ కనిపించే సందడి మాటల్లో చెప్పలేనిది. ప్రయాణికుల హడావిడి, కుటుంబాల వీడ్కోలు, కోచ్లలో స్థానం వెతుక్కుంటూ తిరిగే క్షణాలు, ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. విశాఖను వీడిన వెంటనే గోదావరి ఎక్స్ప్రెస్ ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల గుండా ప్రయాణం ప్రారంభిస్తుంది. అనకాపల్లి, యలమంచిలి, తుని వంటి స్టేషన్ల మీదుగా సాగుతూ ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన పచ్చదనం, సముద్రపు గాలివాసన ప్రయాణికులకు కనిపించకుండా హాయిగా అనిపిస్తుంది. సాయంత్రపు వెలుతురు క్రమంగా మసకబడుతూ రైలు రాత్రి ప్రయాణానికి సిద్ధమవుతుంది. సామర్లకోట, కాకినాడ వంటి ప్రాంతాలను చేరుకున్నప్పుడు కోనసీమ తనదైన స్వాగతం పలుకుతుంది. గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించిన వేళ స్టేషన్లలో దొరికే వేడివేడి కాఫీలు ప్రయాణికులకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. రైలు ఆగిన కొద్ది నిమిషాల్లోని ఆ వాతావరణం ప్రయాణానికి మరింత రుచిని జోడిస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణంలో ఆహారానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతా ఇంతా కాదు. సామర్లకోటలో దొరికే కాఫీ, రాజమండ్రిలో లభించే మిర్చి బజ్జీలు, విజయవాడలో ప్రసిద్ధమైన పులిహోర ప్రతి స్టేషన్ ఒక ప్రత్యేక రుచిని అందిస్తుంది. ఇవి ప్రయాణాన్ని మరింత మధురంగా మారుస్తాయి. రైలులో ఐఆర్సీటీసీ ద్వారా అందించే రాత్రి భోజనం, ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా గోదావరి ఎక్స్ప్రెస్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. వేడివేడి ఉప్మా లేదా ఇడ్లీ తింటూ ఉదయం సికింద్రాబాద్ చేరుకోవడం అనేక మందికి ఒక సంప్రదాయంగా మారింది. ఈ అనుభూతి కొత్త ప్రయాణికులను కూడా ఆకట్టుకుంటుంది. దక్షిణ మధ్య రైల్వేలో గోదావరి ఎక్స్ప్రెస్కు లభించిన బెస్ట్ మెయింటైన్డ్ ట్రైన్ అవార్డు ఊరికే రాలేదు. దీని వెనక పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీర్లు, పర్యవేక్షకులు చేసే నిరంతర శ్రమ దాగి ఉంది. ప్రతిరోజు గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే కోచ్లను వాషింగ్ ప్లాంట్కు తీసుకెళ్లి అత్యాధునిక యంత్రాలతో శుభ్రం చేస్తారు. కోచ్ల లోపల చిన్న ధూళికణం కూడా మిగరకుండా చూసే విధానం ఈ రైలుకు ప్రత్యేకత. ఈ రైలులో పనిచేసే టీటీఈలు, అటెండర్లు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం వల్ల కూడా గోదావరి ఎక్స్ప్రెస్కు మంచి పేరు వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించడంలో వారు ముందుండటం వల్ల ప్రయాణికులు భద్రంగా ఉన్నామనే భావన కలుగుతోంది. గోదావరి ఎక్స్ప్రెస్తో అనేక సామాన్యుల జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఒక ప్రయాణికుడు చెబుతాడు, గత 30 ఏళ్లుగా నేను ఇదే రైలులో హైదరాబాద్కు వస్తున్నాను. అప్పట్లో రిజర్వేషన్ పేపర్లు కోచ్ బయట అంటించేవారు. నా నాన్నగారు నా చేయి పట్టుకుని ఈ రైలు ఎక్కారు. ఇప్పుడు నేను నా పిల్లలను ఇదే రైలులో పంపిస్తున్నాను. తరాలు మారినా మా కుటుంబానికి ఈ రైలుతో ఉన్న బంధం మాత్రం మారలేదు. ఇలాంటి వేలాది కథలు ఈ రైలుతో కలిసి ప్రయాణిస్తూనే ఉన్నాయి. నేటి వందే భారత్ యుగంలో కూడా గోదావరి ఎక్స్ప్రెస్కు డిమాండ్ తగ్గకపోవడానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రిపూట ప్రయాణం చేసి ఉదయానికి గమ్యానికి చేరుకోవడం వల్ల ఒకరోజు పనిదినం వృధా కాకపోవడం ప్రధాన కారణం. అలాగే వందే భారత్తో పోలిస్తే ఈ రైలు టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయి. అంతేకాదు అనేక చిన్న పట్టణాల్లో కూడా ఆగడం వల్ల కనెక్టివిటీ పరంగా గోదావరి ఎక్స్ప్రెస్కు ప్రత్యేక స్థానముంది. భద్రత విషయంలో కూడా ఈ రైలు ఆధునిక సాంకేతికతను అందుపుంచుకుంటోంది. కవచ్ అనే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను ఈ మార్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. లోకో పైలట్ పొరపాటున సిగ్నల్ దాటినా ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా బ్రేకులు వేసి ప్రమాదాన్ని నివారిస్తుంది. అలాగే ట్రాక్లను సెన్సార్ల ద్వారా నిరంతరం గమనిస్తూ ఏ చిన్న లోపమున్నా వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. గోదావరి ఎక్స్ప్రెస్ వల్ల ఉత్తరాంధ్ర మరియు తెలంగాణ మధ్య వ్యాపారం, పర్యాటకం భారీగా పెరిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్, షిప్యార్డ్ ఉద్యోగులు, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మధ్య ఈ రైలు ఒక బలమైన వారధిలా నిలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు హైదరాబాద్ పర్యటన, తెలంగాణ ప్రజలకు విశాఖ బీచ్లు, అరకు వంటి ప్రాంతాల సందర్శన ఈ రైలు వల్ల మరింత సులభమైంది. గోదావరి ఎక్స్ప్రెస్ ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, అది తెలుగు జాతి ఐక్యతకు, నమ్మకానికి, నిరంతర శ్రమకు ఒక జీవంత ప్రతీక. 1974లో మొదలైన ఈ ప్రయాణం అర్ధశతాబ్దం పూర్తి చేసుకుని నేడు ఒక అజేయమైన కథగా నిలిచింది. ఎందరో ప్రయాణికుల కన్నీళ్లకు, నవ్వులకు, కొత్త జీవితాల ఆరంభాలకు ఈ రైలు సాక్షిగా నిలిచింది.